తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు మన కాడ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ప్రశాంతంగా జరిగేటి అవునా కాదా ఓటర్లు భయం లేకుండా గల్లా ఎగరేసి మరి లైన్ల నిలబడి వచ్చి నచ్చిన పార్టీకి మెచ్చిన లీడర్కు ఓటేసేటోళ్ళు ఓట్ల నాడు లొల్లులు జౌడాలు అనేటివే కనబడకపోయేటి అసంటిది ఇప్పుడు ఎట్లున్నదోలా జూబ్లీస్ల ఓట్ల కథ ఎట్లా నడిచింది మీరు కూడా టీవీలలో చూసే ఉంటారు సినిమాలలో కదా చూయించినట్టు దొంగ ఓట్లు రింగింగులు రౌడీజాలు ఓట్లను బెదరగొట్టుడు డాగులు పెట్టుడు ఒగల బదులు ఇంకొకరు ఓట్లేసుడు బుర్కాలలో వచ్చి దొంగ ఓట్లేసుడు అరాచకం అంటాడు చూడు అగో చెయ్యి పాటిగా అరాచకమే చూపించింది కళ్ళకు కట్టినట్టు అగో ఇగో ఇడ పైసలు మంచుతుర్రు ఇటు చూడు రీ కాంగ్రెస్ లీడర్లు గుండాయిజం ఎట్లున్నదో ఇటు చూడవు చేయిపాటి నాయకత్వంలో దొంగ ఓట్ల కథ ఎట్లా నడుపుతాందో ఇగో ఈ ఓట్లు బట్టి విక్రమార్క సారు మల్ల రవి సారు మంత్రి సునీతక్క అనుచరులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో సంబంధం లేకుండా ఇటిటే తిరుగుతురు చేయి పార్టీకి ఓటేయమని జనాలకు చెప్తురు ఓట్ల నాడు కూడా ఏ పోలింగ్ బూత్ కాడ చూసినావా ఇగో గిసొంటి సీన్లే కనబడుతున్నాయోళ్ళ అసలు మనం తెలంగాణలో ఉన్నామా లేకుంటే ఏదైనా రౌడీ రాజ్యంలో ఉన్నామా అనిపిస్తున్నది అసలు గిసంటి మనం ఎన్నడన్నా చూసినామా ఒక్క సీటు కోసం కాంగ్రెస్ పార్టీ గింత ఘోరంగా తెగబడ్డదేందోళ్ళ నవీన్ కుమార్ యాదవ్ వల్ల నాయన ఎంత రౌడీ షీటర్ అయితే మాత్రం ఓటేసేతందుకు వచ్చిన జనాల మీద రౌడీజం చూయించుడేంది వాళ్ళను బెదరగొట్టుడేంది ఏంది అసలు ఇది ఎన్నికలు జరిగే తరికనా నేను గింత అద్మానమా మరి గింత జరుగుతుంటే పోలీసులు ఎలక్షన్ సంఘపోలు ఏం చేస్తానని అనిపించచ్చు ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు తానా అంటే వీళ్ళు తందానా అనుడట కండ్ల ముందే దొంగోట్లు వేస్తున్నా ఇంకా వాళ్ళకే సపోర్ట్ ఉంటున్నారు ఎంత అన్యాయం ఇది పొద్దటి సంధి బీఆర్ఎస్ లీడర్లు ఈ దొంగ ఓటాలను ఎక్కడికక్కడ దొరకబడతనే ఉన్నారు రిగ్గింగులు ఏడేడ జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు పోలీసులకు ఎలక్షన్ సంఘపోర్లకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు రుజువులతోని సహా చూయిస్తూనే ఉన్నారు అయినా గాని పట్టించుకుంటేనే పట్టించుకోలేదట బాబా బావమర్ది అజీము వీడియో తీసుకోవడం నేను చూశాను నేను వీడియో కూడా తీశాను అతన్ని నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అతను చేసినాక నేను అటు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చిన్న పిల్లలు కూర్చొని ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఇక్కడ పేపర్లు పెట్టి మా అయితే బుక్స్ ఉన్నాయో అవి ఓటర్ లిస్టులు మొత్తం తీసుకెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు అదేంటని మేము అడిగితే నవీన్కి సంబంధించిన రౌడీలు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆ వీడియో కూడా మేము తీయడం జరిగింది ఎందుకు తీస్తున్నారని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు కండ్ల ముందే గింతగానం కనపడుతున్న పోలీసులు ఇంకా ఉల్టా బీఆర్ఎస్ లీడర్ల మీదనే రుబాబు చేసిరులా ఎవరి మెప్పు కోసం గిట్లా చేసిరు ఓట్లంటే ఓట్లే కంసే కం జనాలకు వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా ఏంది అసలు